అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూ ఛానల్ అండి. ఈ రోజు మన ఛానల్లో గులాబ్ పూలు తయారు చేస్తున్నా. ఎలా తయారు చేస్తాను, దాని విధానాన్ని, దానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దానండి. గులాబ్ పూలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలండి: మైదా 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, షుగర్ పౌడర్ 1 కప్పు, కొంచెం సోడా ఉప్పు అండి, కొంచెం ఇలాచి 3, డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ అండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. ఇప్పుడు మనం మైదా కప్పు ఇందులో వేసేసుకుందాం, బియ్యం పిండి కొంచెం ఆపుతున్న తర్వాత వేద్దాం, షుగర్ పౌడర్ మనకి స్వీట్ నచ్చేంత వేసుకోవచ్చండి, సోడా ఉప్పు కొంచెం, ఇలాచి కొంచెం స్మెల్ కోసం. ఇవన్నీ ఒకసారి కలిపేద్దాం. మనం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం, కొంచెం వాటర్ వేసి కలుపుదాం. గడ్డలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా మనకి మొత్తం కలిసాక పిండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. దీన్ని ఒక 15 నిమిషాల వరకు పక్కకు పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేద్దాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని, अम्मा तू जमी, तू मेरी अम्मा शोनी बच्ची तू. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, మనం ఈ స్టాండ్ని, గులాబ్ పూల స్టాండ్ దీంట్లో పెట్టేసి మన పిండిని ఒకసారి ఇలా కలుపుకుందాం. 1 అవర్ అవుతుంది కదా ఇది నానబెట్టేసి. ఈ స్టాండ్ని తీసేసి పిండిలో ఇలా ఫుల్గా ముంచొద్దు, హాఫ్. ఆ తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఆయిల్లోకి మనం ఇలా దాని నుంచి కొంచెం వేడి చేయాలి. వేడి చేస్తే పడిపోతుంది అందులో. ఇప్పుడు దానంతా కదే అట్లా కాలిపోయింది కదా, ఇది తీసేద్దాం. ఇలా కదిలిస్తూ ఉంటే అదంతా కదే ఊడిపోతాయి. ఇలా మనం షేక్ చేస్తూ ఉంటే అదంతా కదే ఊడిపోతుంది. ఇది ఒక చిన్న టిప్, చూడండి ఎలా ఊడుతుందో. అలాగే చూడండి, ఇలా ఊడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. మనం ఇంకోటి తయారు చేసేసుకుందాం. చూడండి ఇలా ఊడిపోతాయి. నేను చేసిన గులాబీ పూలు తిని టేస్ట్ చెప్పాలి. వావ్, సూపర్ ఉన్న శ్రీమతి గారు. తిను, ఇప్పుడు చెప్పు. చాలా బాగుంది, అద్భుతం. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అప్పుడే పెట్టే నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.